తేనెలో ముంచిన చేప తన తత్వాన్ని కోల్పోదు. పాముకు ఎన్ని పాలు పోసి పెంచినా దాని విషం మాత్రం తగ్గదు. అలాగే మనస్సులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు, చెడు గుణము మారిపోదు. ఎదుటివారి కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలనుకోకు. కర్మ ఫలితమై తిరిగొచ్చి అది నిన్ను దహించక మానవు. మీ తోటి వారికి కష్టం వస్తే హేళన చేసి మాట్లాడకండి. భవిష్యత్తులో మీరు అటువంటి కష్టానికి గురి కావచ్చు. మరిచిపోకండి, ఎందుకంటే కాలానికి ఆ శక్తి ఉంది. అవకాశం రాకపోవటం నీ దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం నీ నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటం నీ ఇంగితం. లేని అవకాశాన్ని సృష్టించుకోవటం నీ తెలివి. ఎంత కఠినమైన సమస్య అయినా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయాన్ని సాధించలేరు. మనకున్న సమస్యలకు రెండే కారణాలు: మరచిపోవలసినవి గుర్తుంచుకోవటం, గుర్తుంచుకోవలసినవి మరచిపోవటం. మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. ఓర్పు గలవారి హృదయం విసిగి ఒక్కసారి సహనాన్ని కోల్పోతే వారు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. కుటుంబంలో ఎన్ని గొడవలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టవలసిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది. సమస్య ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని. గొడుగనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జడివానైనా నిన్నేమీ చేయలేదు. ఒక మనిషితో మాట్లాడితే ప్రశాంతత లభించాలి. ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధతో ఉన్న మనసైనా తేలికైపోవాలి. ఆ మనిషి చెప్పే విషయాలు వింటూ ఉంటే అజ్ఞానం తొలగిపోవాలి. అలాంటి వ్యక్తే మీ ఆత్మ బంధువు. అలాంటి వారిని గుర్తుపట్టండి, జీవితంలో వదలకండి. ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారతాయి. మీరు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తుంది. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనస్సు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. లోపాలనే పట్టుకొని వేలాడితే బంధాలెప్పుడూ మెరుగవవు. మన మనసు విశాలం చేసుకున్న కొద్దీ ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏదీ కష్టం అనిపించదు. ప్రేమ ఉన్న బంధం ఎప్పటికీ కూడా చెక్కు చెదరదు మిత్రమా. ఓటమి గురించి భయపడకండి. ఒక మంచి కారణం కోసం ఓడిపోవడం అన్నది గెలుపునకు మరింత చేరువలో ఉండటం అవుతుంది. నీకు నేనున్నా అని ఎవరు చెప్పినా నమ్మకు. ఎవరూ ఉండరు. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. తోటమాలి రోజూ నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్నిస్తుంది. రోజుకు మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్నిస్తుంది.